Hey, hi, hello friends. Once again, welcome back to our channel. So, ఈ వీడియోలో వచ్చేసి మంచి మూవీస్ లైక్ మద్రాసి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, మహోతా నరసింహ మూవీ ఓటీటీ రిలీజ్ అండ్ లిటిల్ హార్ట్స్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో, ఈ 3 మూవీసే కాకుండా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో, అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో, వీడియోలో వెళ్ళే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవట్లేదు. తప్పకుండా లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ అయితే 11K సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా ఉంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో, లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ ట్రయల్ సీజన్ 2 వెబ్ సిరీస్. సో, సీజన్ 1 వచ్చేసి మనకైతే 2023లోనే అయితే మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, జియో హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో, సీజన్ 2 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో, ఇదొక అఫీషియల్లీ రీమేక్ సిరీస్. సో, సిరీస్ మనకు హాలీవుడ్‌లో రిలీజ్ అయిన గుడ్ వైఫ్ అనే సిరీస్‌ని తీసుకొని కాజోల్ గారు అయితే ఈ సిరీస్‌ని అయితే తీయడమే జరిగింది. సో, సీజన్ 2 వచ్చేసి మనకైతే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో వచ్చేసి జియో హాట్‌స్టార్‌లో అయితే సెప్టెంబర్ 19థ్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఇది సర్ఫర్. సో, ఈ మూవీ 2024లో అయితే మనకు థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో, ప్రెజెంట్ వచ్చేసి మనకైతే డైరెక్ట్ డబ్బుడ్ వర్షన్‌లో మనకు ఓటీటీలోకి రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. లయన్స్ కిడ్ ప్లే ఓటీటీ ఛానల్‌లో వచ్చేసి మనకు తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజ్ కలిపి మనకైతే సెప్టెంబర్ 19థ్ నుంచి అయితే ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నారారోహిత్ అండ్ శ్రీదేవి గారి కాంబినేషన్లో వచ్చిన సుందరకాండ ఫిలిం. సో, ఇది ఒక రొమాంటిక్ అండ్ కామెడీ జోనర్లో మనకు ఆగస్ట్ 28న అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకొని మనకు థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సెప్టెంబర్ 26 నుంచి అయితే ఈ సుందరకాండ ఫిలిం వచ్చేసి మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, సుందరకాండ మూవీని ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 26 నుంచి పక్కాగా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయితే అవుతుంది. సీనియర్ బంకర్స్ ఇది ఒక నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం. సో, ఈ ఫిలిం స్టోరీ లైన్ ఏంటిదంటే మనకు ఎర్త్ పైన భూకంపం వచ్చినప్పుడు ఒక గ్రూప్స్ ఆఫ్ బిలియనియర్స్ ఒక రిచ్ బంకర్లో ఎలా లివ్ చేస్తారనేది ఈ మూవీ స్టోరీ లైన్. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 19థ్ నుంచి అయితే నెట్ఫ్లిక్స్ అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. పరమ్ సుందరి. సో, ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ జాన్వీ కపూర్ గారు అయితే లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. సో, ఇది ఒక రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీగా అయితే మన ముందుకైతే వచ్చింది. ఆగస్ట్ 29థ్ థియేటర్లోకి రిలీజ్ అయ్యి మనకు మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకొని మనకైతే మూవీ ఫ్లాప్గా అయితే నిలిచింది. సో, ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమేజ్ చేసుకోవడం అయితే జరిగింది. అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే పరమ్ సుందరి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. హౌస్ మేట్ మూవీ. సో, ఇది ఒక తమిళ్ ఒరిజినల్ మూవీ. సో, ఈ మూవీ మనకు తెలుగులో అయితే ఇంకా డబ్ అయితే కాలేదు. సో, తమిళ్లోనే ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, సెప్టెంబర్ 19థ్ నుంచి అయితే G5లో అయితే మనకు హౌస్ మేట్ మూవీ తమిళ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. పోలీస్ ఫిలిం. సో, ఇది ఒక తమిళ్ ఫిలిం. సో, యాక్షన్ రొమాంటిక్ జోనర్లో అయితే ఈ ఫిలిం అయితే ఉంటుంది. సో, మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకైతే జియో హాట్‌స్టార్‌లో అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సెప్టెంబర్ 19థ్ నుంచి అయితే పోలీస్ తమిళ్ ఫిలిం వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్‌లో అయితే కన్ఫామ్‌గా అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ వెబ్ సిరీస్. సో, వెబ్ సిరీస్ని మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ప్రొడ్యూస్ చేసి మన ముందుకైతే తీసుకొస్తున్నారు. సో, వెబ్ సిరీస్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 25th నుంచి అయితే ట్రాస్డే నుంచి అయితే మనకైతే వెబ్ సిరీస్లో అయితే 6 ఎపిసోడ్స్ అనేవి ఉన్నాయి. ప్రతి ట్రాస్డే వచ్చేసి ఒక ఎపిసోడ్ అనేది రిలీజ్ అయితే అవుతుంది సెప్టెంబర్ 25th నుంచి. శ్రద్ధా శ్రీనివాస్ గారు హీరోయిన్గా యాక్ట్ చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ది గేమ్ సిరీస్. సో, సిరీస్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఫస్ట్ తమిళ్ సిరీస్. సో, అక్టోబర్ 2వ తారీఖు నుంచి అయితే ది గేమ్ సిరీస్ అనేది మనకు నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది తమిళ్లో. డెడ్ మ్యాన్ వేకప్ మూవీ. సో, ఈ మూవీని వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు. సో, ఈ మూవీ లిమిటెడ్ థియేటర్లో మనకు నవంబర్ 26న థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది ఫస్ట్. దాని తర్వాత వచ్చేసి మనకు డిసెంబర్ 12th నుంచి డెడ్ మ్యాన్ వేకప్ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఇది మూవీ వచ్చేసి మల్టిపుల్ లాంగ్వేజ్లో వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది డిసెంబర్ 12th నుంచి. పులి అండ్ శివాని గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన లిటిల్ హార్ట్స్ మూవీ. సో, ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో, ఈ మూవీ థియేటర్ బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది. ఏకంగా మనకు 30 కోట్ల దగ్గరలో అయితే కలెక్ట్ అయితే చేసింది. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో, ఆ లింక్ అయితే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు. సో, థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు. సో, అన్ని మూవీస్ పైన మనకు 1 మంత్ అగ్రిమెంట్ రాసుకోవడమే జరుగుతుంది. సో, ఆ లెక్క ప్రకారం చూసుకుంటే లిటిల్ హార్ట్స్ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందంటే మనకు అక్టోబర్ 3వ తారీఖు నుంచి అయితే లిటిల్ హార్ట్స్ మూవీ అయితే మనకు ఈటీవీ యాప్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఫిలిం కొత్త లోక చాప్టర్ 1 మూవీ. సో, ఈ మూవీ మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది. ఏకంగా 200 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సెప్టెంబర్ 26 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు సెప్టెంబర్ 26న కూడా మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు ఈ మలయాళం ఫిలిం మనకు కొత్తలో ఒక చాప్టర్ 1 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, కొత్తలో ఒక చాప్టర్ 1 మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు మనకు నెట్ఫ్లిక్స్లో అయితే సెప్టెంబర్ 26న అయితే రిలీజ్ అయితే అవుతుంది. సైకలాజికల్ థ్రిల్లర్ మద్రాసి ఫిలిం. సో, ఈ ఫిలింలో హీరోగా వచ్చేసి శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేశారు. సో, ఈ మూవీ వచ్చేసి ఒరిజినల్ తమిళ్ ఫిలిం కానీ మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు సెప్టెంబర్ 5వ తారీఖున అయితే థియేటర్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్గా అయితే నిలిచింది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మనకైతే ఈ సెప్టెంబర్ మంత్లో అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. మనకైతే అక్టోబర్
అక్టోబర్ 3వ తారీఖు నుంచి పక్కాగా అయితే మద్రాసి మూవీ వచ్చేసి మనకు థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అక్టోబర్ 3వ తారీఖున కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. లేడీ ఓరియంటెడ్ మూవీ ఘాటీ మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకు తెలుగు నుంచి అయితే మనకు అనుష్క శెట్టి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ మనకు థియేటర్ రిలీజ్ అయ్యి మనకు అనుకున్న రెస్పాన్స్ అయితే తీసుకురాకపోయింది. సో మూవీ ఫ్లాప్గా నిలిచింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఫ్లాప్ అయింది కాబట్టి తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అక్టోబర్ 3వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే ఘాటీ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఘాటీ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే అక్టోబర్ 3వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే ఘాటీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. బాలీవుడ్ వాళ్ళ స్పై యూనివర్స్లోనూ వార్ మూవీకి సీక్వెల్గా వచ్చిన వార్ 2 మూవీస్ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రితిక్ రోషన్ అండ్ మన తెలుగు నుంచి ఎన్టీఆర్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్గా మనకి ఈ మూవీ థియేటర్లో మల్టిపుల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఏకంగా 400 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మనకు ఈ ఎన్టీఆర్ గారు హీరోగా యాక్ట్ చేసిన వార్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకు థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు నెట్ఫ్లిక్స్లో కూడా మనకైతే అన్ని లాంగ్వేజ్లో అయితే మనకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. యానిమేషన్ మూవీ అవతార్ నరసింహ మూవీ. సో ఇది ఒక తమిళ్ తెలుగు అన్ని లాంగ్వేజ్లో మనకు థియేటర్ రిలీజ్ అయ్యి మనకు యానిమేషన్ మూవీస్లోని ఆల్ టైమ్ ఇండస్ట్రీగా నిలిచింది. ఏకంగా 300 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో సక్సెస్ఫుల్గా మనకి రీసెంట్గానే థియేటర్కల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 3వ తారీఖు నుంచి అయితే మూవీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు. కానీ మనకైతే థియేటర్లో రిలీజ్ అయిన 1 మంత్ తర్వాత అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అవుతుందని అగ్రిమెంట్ అనేది రాసుకుంటారు. సో ఆ లెక్క ప్రకారం అయితే మనకు ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ 3వ తారీఖున అయితే మనకు థియేటర్లో కాకుండా ఓటీటీలోకి అయితే ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది అనేది అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇన్ని మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సో వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరగా అయితే ఉంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. వీడియో ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్స్ టు ఆల్.